మీకు కూడా నాలా చికెన్ ఫ్రై అంటే ఇష్టమా? వీడియోని లైక్ చేసి చెప్పండి. అలాగే చికెన్‌ని ఎక్కువగా కర్రీగా ఇష్టపడతారా? లేదంటే ఫ్రైగా ఇష్టపడతారా? కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మంచి స్పైసీగా చికెన్ ఫ్రై అయితే తయారు చేశాను. ఈ సండే మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో మాత్రం కామెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోకండి. ముందుగా క్లీన్ చేసుకున్న చికెన్ ఇక్కడ చూపిస్తున్నట్టయితే ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా వాటర్ రిలీజ్ అయిన టైంలోనే ఫ్రైకి సరిపడా సాల్ట్ అంతా వేసేసుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది కాస్త ఫ్రై అయిన తర్వాత ఫ్రైకి సరిపడా ఆనియన్స్ వేసుకుని అవి కూడా మగ్గనివ్వండి. ఆ తర్వాత మీ టేస్ట్ కి తగ్గట్టు మిరియాల పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి, కారం ఇవన్నీ వేసుకుని మంచిగా కలుపుని ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై అవనివ్వండి. ఈ టైంలో ఉప్పు కారాలు ఏమైనా ఎక్కువ తక్కువలు ఉన్నాయేమో చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఫైనల్ గా కొత్తిమీర, పుదీనా వేసి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ లో అయితే ఫ్రై అవనివ్వండి. అంతేనండి, ఇంకా మన స్పైసీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. రైస్ లోకి పప్పుచారు గానీ సాంబార్ గానీ వేసుకుని ఈ చికెన్ ఫ్రై ని నంచుకుంటే ఉంటుందండి. అబ్బా, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. నేను ఇక్కడ నిమ్మకాయ పిండుకుని టేస్ట్ చేశాను, చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. మరి వీడియో నచ్చితే లైక్ చేసి వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరి.